క్యారెట్ ఎందుకు బాధపడిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. Hi viewers! Welcome to my channel, KJ 3D Cartoons. ఒక అందమైన తోటలో క్యారెట్, టమాటా, పాలకూర, ఆలుగడ్డలు అన్నీ కలిసి ఆనందంగా జీవించేవి. ఒకరోజు క్యారెట్ చాలా గర్వంగా మాట్లాడింది. నన్ను చూడండి, నేను చాలా అందంగా ఉన్నాను, నన్నే అందరూ ఇష్టపడతారు. అప్పుడు టమాటా నవ్వుతూ చెప్పింది, మనందరం ప్రత్యేకమే. కాని క్యారెట్ వినలేదు. పక్కనే ఉన్న పాలకూర నెమ్మదిగా చెప్పింది, అందం మాత్రమే కాదు, ఉపయోగం కూడా ముఖ్యం. క్యారెట్ నవ్వుతూ చెప్పింది, నేనే బెస్ట్, నన్నే ముందు తీసుకుంటారు. మరుసటి రోజు ఒక రైతు తోటకు వచ్చాడు. అతను ముందుగా క్యారెట్ను తీసుకున్నాడు. క్యారెట్ చాలా ఆనందపడింది. కాని తర్వాత పాలకూర, టమాటా, ఆలుగడ్డలను కూడా తీసుకున్నాడు. ఇంటికి వెళ్లి రైతు కుటుంబం అన్నీ కూరగాయలతో కలిసి వంట చేశాడు. పాలకూర ఆరోగ్యానికి, టమాటా రుచికి, ఆలుగడ్డ శక్తికి, క్యారెట్ కళ్లకు మంచిది అని తన పిల్లలకి చెబుతూ వంట చేశారు. అప్పుడు క్యారెట్కి అర్థమయింది, ఒంటరిగా నేను మాత్రమే సరిపోను, అందరం కలిసి ఉంటేనే మంచి ఫలితం వస్తుంది. అది వెంటనే పాలకూరతో పాటు అందరికీ క్షమాపణ చెప్పింది. పాలకూర చిరునవ్వుతో చెప్పింది, మనందరం కలిసి ఉన్నప్పుడు మన బలం పెరుగుతుంది. ఇలాంటి మంచి మోరల్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.